మేమైతే వేములవాడకి వెళ్ళాము. వేములవాడకు మా అమ్మ వాళ్ళు మేము అందరం కలిసి వేములవాడకి అయితే వెళ్ళాము. వేములవాడ రాజరాజేశ్వరం దర్శనం అయితే అయింది. అట్లనే బద్దిపోషమ్మ దర్శనం కూడా చేసుకొని బద్దిపోషమ్మకైతే కోడిని కోస్తాం. కోడిని కోసి ఇక్కడే వంటలు చేసుకుంటాం. మేమైతే ఒక పక్క రైస్, ఒక పక్క కర్రీకి 2 గిన్నెలు పెట్టాను. నేనే వండుతున్నాను. అదైతే కర్రీ, ఇదైతే బగారా రైస్. కానీ పక్క గిన్నె ఇంకోటి పెట్టాను. బగారకు కావాల్సిన పదార్థాలు: ఆకు, చెక్క, లవంగాలు, సాజీర, బండ పువ్వు, యాలక్కాయలు, బిర్యానీ పువ్వు అయితే నెయ్యి అయితే కాగింది. ఇవైతే వేసాను. అవి కొంచెం గోలినాక మన ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, పుదీనా కూడా వేసి కలపాలి. పక్కన చికెన్ కూడా అవి వేగుతున్నాయి. ఇప్పుడైతే ఇందులో ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు, పుదీనా ఇవి వేసి కలిపి ఇవన్నీ ఫ్రై అయినాక మనం అల్లం పేస్ట్ వేసుకోవాలి. పక్కన చికెన్ది వేగిపోయినాయి. ఆ చికెన్ అయితే వేస్తున్నాము. ఆ చికెన్ వేసి నూనెలో ఫ్రై చేసుకోవాలి చాలాసేపు. అది నూనెలో ఫ్రై చేసుకునేలోపు ఇది ఉల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు బగారాకైతే ఇవైతే మనం ఇవి గోలనివ్వాలి. ఇవి గోలిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకున్నాము. ఇప్పుడు చికెన్ కలుపుతున్నాము. వేములవాడ దర్శనం అయినాకనైతే కంపల్సరీ ఎప్పుడు అయినా పోషమ్మకైతే దర్శనం చేసుకొని కోడి పిల్లను కోసుకొని అక్కడే వంటలు చేసుకొని మేమైతే తింటాం. అక్కడే వంట చేసుకుంటాం అన్నట్టు. బద్దిపోషమ్మ చేసి చికెన్ అయితే ఆయిల్లో ఫ్రై అయింది. వాటర్ వేసుకున్నాం. పక్కనే బిర్యానీ కూడా ఎసరు వచ్చింది. దాంట్లో కూడా రైస్ వేసాం. వాటర్ వేయాలి. రెండిట్లో వాటర్ వేసి దీన్ని ఉడకనివ్వాలి. దాన్ని ఎసరు రానివ్వాలి. ఎసరు వచ్చాక దీంట్లోనైతే రైస్ వేయాలి. ఇప్పుడు చికెన్లో వాటర్ అయితే వేసాము. ఉడకనివ్వాలి. ఇది బిర్యానీ కూడా ఎసరు రావాలి. ఎసరు వచ్చినాక మనం కడిగి పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, అవి వేసుకొని అది కూడా మంచిగా ఉడకనివ్వాలి. బియ్యం అయితే వేసాము. అది మిస్ అయింది. ఇప్పుడు అన్నం అయితే దగ్గరికి అయింది. అన్నం అయితే మొత్తం ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఇప్పుడు మంట తీసేసి చిన్న మంట మీద ఉండనివ్వాలి. రైస్ ఒక పక్క, కర్రీ ఒక పక్క. 2 పొయ్యిలు పెడితే తొందరగా అవుతుందని 2 పొయ్యిలు పెట్టాము. రైస్ అయింది, కర్రీ అయింది. థ్యాంక్ యూ.